ఒకటి, కేసీఆర్ గారు నవంబర్ 29వ తారీఖు నాడు దీక్ష తర్వాత దీక్షకు ముందుగా చూడవచ్చు. నవంబర్ 29 దీక్ష అనేటువంటిది అప్పటిదాకా తెలంగాణ వస్తుందా, తెలంగాణ రావాలనా, వస్తే మా బతుకులు బాగుపడతాయా అని చెప్పని సంశయం ఉన్నటువంటి వాళ్ళు, పూర్తిగా తెలంగాణకు మద్దతుగా ఉండనటువంటి వాళ్ళు కూడా కేసీఆర్ గారి యొక్క గాంధీ వాదనలో, మహాత్మా గాంధీ సిద్ధాంతంతో ఏదైతే దీక్ష చేపట్టినరో ఆ దీక్ష అనేటువంటిది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, మొత్తం జిల్లాలకు అతీతంగా ఆఫీసర్ను, అటెండర్ను, అన్ని వర్గాల వారిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ వాదాన్ని బలపరిచినట్టు అద్భుతమైనటువంటి దీక్షా దివస్ అది. అందుకే కేసీఆర్ గారు ఏదైతే దీక్ష నవంబర్ 29 నాడు చేపట్టినరో ఆ దీక్షా దివస్ ద్వారా మరొక్కసారి మొత్తం తెలంగాణ వ్యాప్తంలో వారు చేసినటువంటి త్యాగం, వద్యశిల మీద తలబెట్టి ఆయన ఎట్లయితే తెలంగాణ పట్టుకొచ్చిండ్రో వారి యొక్క ధైర్యం, వారి యొక్క పోరాట స్ఫూర్తిని తీసుకొని మళ్ళా తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా ఎట్లా నిర్మించుకోవాలా అనేటువంటి ఒక స్ఫూర్తిని తీసుకోవటం కోసం అని చెప్పని నవంబర్ 29వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలో కూడా, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర, తర్వాత మొత్తం తెలంగాణ వ్యాప్తంలో కూడా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈ యొక్క దీక్షా శిబిరాలు నిర్వహించనున్నాము. దీని ద్వారా కేసీఆర్ గారు ఏ త్యాగం చేసి, ఏ పోరాటం చేసి ఆంధ్ర పాలకవర్గం, కేంద్రం మెడలు వంచి తెలంగాణ ఎట్లా తెచ్చిండ్రు అని చెప్తూ, అదేవిధంగా వారి యొక్క దీక్షా దివస్ సందర్భంగా వారి నుంచి స్ఫూర్తి తీసుకొని తెలంగాణ పునర్నిర్మాణంలో ఎట్లా మమేకం కావాలనే ఉద్దేశంతో కార్యకర్తలను చైతన్యపరచడం కోసం దీన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం.